హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బోట్ నెక్ ట్రయాంగిల్ షేప్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాము. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అలా అయితేనే అర్థమవుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ డిజైన్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ బ్యాక్ హుక్స్ అండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ హుక్స్ పట్టి కాజా పట్టి ట్రయాంగిల్ షేప్కి పైపింగ్ ఎలా వేయాలో చూద్దామండి. చూడండి, మనం కట్ చేసుకున్న పీస్ని అయితే జాయింట్ అనేది వేసుకుందాము. చూడండి, మనం ఎప్పుడైనా కానీ బోట్ నెక్కి మధ్యలో మనం ట్రయాంగిల్ షేప్ కానీ బోట్ నెక్ డ్రాప్ షేప్ కానీ కట్ చేసుకుంటాం కదా, దాన్ని స్టిచ్ చేయాలండి. ఎందుకంటే ఎడ్జెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో హోల్ స్టిచ్ చేస్తే బుంగలుగా వచ్చేస్తుంది. అందుకని మనం ఫస్ట్ కట్ చేసుకున్న డిజైన్నే స్టిచ్ చేసుకోవాలండి. అలా అయితేనే మనకు బ్లౌజ్ అనేది ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. మనం జాయింటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది నీట్గా జరుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. మనకు బ్లౌజ్ అనేది నీట్గా రావాలంటే జాయింటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలండి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత పైన వచ్చేసి డోరీస్కి కట్ చేసుకున్నానండి. కింద వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్ట అయితే మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన దగ్గర క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా కుట్టు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, దానికని మార్క్ చేసుకుందాము. ఇప్పుడు రెండు పార్ట్స్ను ఒకదానిపైన ఒకటి సమానంగా ఉంచి భుజం మధ్యలో టక్స్ అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. 4 ఇంచ్ పైనకైతే మార్కింగ్ చేసుకోవాలండి. నేనైతే అందాజతో మార్కింగ్ చేసుకున్నాను. కొత్త వాళ్ళు అయితే 4 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ అనేది కుట్టుకుందామండి. డాట్స్ అనేవి 2 కుట్లు వేయాలండి. అలా అయితేనే మనకు గట్టిగా విడిపోకుండా ఉంటాయి. మనం ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి అనేది కుట్టుకుందామండి. మనకు నార్మల్ బ్లౌజ్కి హుక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా ఎయిట్ సైడ్ ఉంటాయో, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి, రైట్ సైడ్ వచ్చేసి హుక్స్ పట్టి ఉంటుంది కదా, బ్యాక్ హుక్స్ కూడా అంతేనండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి, రైట్ సైడ్ వచ్చేసి హుక్స్ పట్టి ఉంటుంది. చూడండి, హుక్స్ పట్టీకి వచ్చేసి మనము 1.5 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకుందాము. కాజా పట్టీకి వచ్చేసి ఒక 2 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకొని మెయిన్ పీస్కి యాడ్ చేసి కుట్టుకుందాము. మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుందామండి. మనం కాజా పట్టీ అనేది ఎప్పుడైనా లోపటి నుంచి ఒక స్టిచ్ వేసుకొని బయట నుంచి ఈ విధంగా మలిచి కుట్టుకోవాలండి. అలా అయితేనే నీట్గా వస్తుంది. 2 కుట్లు అనేది వేసుకోవాలి, స్టిఫ్గా ఉంటుంది. హుక్స్ పట్టీ వచ్చేసి మనం మెయిన్ క్లాత్ నుంచే స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మనము హుక్స్ పట్టి కాజా పట్టి అనేది కుట్టుకున్నాం కదా, ఇప్పుడైతే నడుము పట్టి అనేది కుట్టుకుందాము. నేనైతే లైనింగ్కి కోర్ ఉంటుంది కదా, అటు సైడే నడుము పట్టి అనేది కట్ చేస్తున్నాను. కోర్ ఉంటుంది కదా, మలిచి కుట్టుకునే అవసరం ఏం లేదండి. ఇప్పుడు నడుముకు పట్టి అనేది ఇలా స్టిచ్ చేసుకుందాము. ఒకసారి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ దానిపై నుంచి ఇలా మడిచి కుట్టు అనేది వేసుకోవాలి. ఆ విధంగా అయితేనే మనకు నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా లోపలికి మలుచుకొని వస్తుంది. ఇలా మలుచుకొని మళ్ళీ ఒక దొడ్డు కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ వేసుకున్న కుట్టు అనేది హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేసుకోవాలి.
ఇటు సైడ్ కూడా అలాగే కుట్టుకుందాము. చూడండి, ఇప్పుడైతే నాకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైపింగ్ అనేది వేసుకుందాము. నేను గోల్డ్ కలర్ పైపింగ్ అనేది వేస్తున్నాను. పైపింగ్ క్లాత్ ఎప్పుడే కానీ మనకు క్రాస్గా కట్ చేసుకోవాలండి. అలా అయితేనే మనకు పైపింగ్ అనేది ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. మనం పైపింగ్ క్లాత్ అనేది 1.5 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా జాయింట్ చేసుకుందాము. జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా ఎడ్జెస్ ఒకసారి కట్ చేసుకొని కరెక్ట్గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని మనం జాయింటింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనము పైపింగ్ వేసుకోవడానికి టెన్షన్ అనేది మార్చుకోవాలండి. సింగిల్ పాదం మార్చుకోవాలి. అలా అయితేనే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. డిజైన్స్ బ్లౌజులకి సింగిల్ పాదం అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టుకొని మనము కుట్టుకోవాలి. క్లాత్ అనేది ఎక్కువగా లాగకూడదండి. ఎక్కువగా లాగితే పైపింగ్ అనేది మనకు ముడతలుగా వస్తుంది. లాగకుండా ఈ విధంగా మనమైతే కుట్టుకోవాలి. చూడండి, మనం ఈ విధంగా రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్ని అయితే ఇప్పుడు మనము బ్లౌజ్కి ఎలా కుట్టాలో చూద్దాము. చూడండి, మనము పైపింగ్ మలుపు తిరిగేటప్పుడు ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు పైపింగ్ అనేది ఈజీగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టుకొని మనం సింగిల్ పాదం మీద పైపింగ్ అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనము డాట్ ఎక్కడైతే పెట్టామో అక్కడ సూదైతే అక్కడ పెట్టాలండి. అలా పెట్టిన తర్వాత టెన్షన్ అనేది కొద్దిగా లేపి అక్కడ మనము కట్స్ అయితే ఇచ్చుకోవాలి. కట్స్ ఇస్తే మనకు పైపింగ్ అనేది తిరుగుతుంది, నీట్గా రౌండ్గా తిరుగుతుంది. చూడండి, కొంచెం నిదానంగా ముడతలు రాకుండా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ దగ్గర మనము పైపింగ్ అనేది తిప్పుకోవాలి. అక్కడ ఒక డాట్ మనకు నీడిల్ పాయింట్ అనేది పెట్టుకొని అక్కడికి వచ్చిన తర్వాత మనము పైపింగ్ అనేది కట్స్ పెట్టుకోవాలండి. పైపింగ్ క్లాత్ అనేది తిరగడానికి. కొంచెం మనకు పైపింగ్ తిరగలేదు అనిపిస్తే మళ్ళొక్కసారి కట్స్ పెట్టుకోండి. అక్కడ మలుపు తిరిగే దగ్గర కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకు గట్టిగా రాకుండా నీట్గా వచ్చేస్తుంది. కట్స్ అనేది లోపల వైపు రౌండ్ తిరిగే దగ్గర కట్స్ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మలిసి ఒకసారి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకుందాము. ఇటు సైడ్ వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా మలిచి కుట్టుకోవాలి.
చూడండి ఈ విధంగా మనము క్లాత్ మలుపు తిప్పే దగ్గర కొంచెం నిదానంగా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అలా అయితేనే మనకు బయటికి నీట్గా పైపింగ్ అనేది కనిపిస్తుంది. ఇలా మలిచి కుట్టుకోవాలి. లాస్ట్కి వచ్చే వరకు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మనము లోపలంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం కట్ చేసుకోవాలండి. మనం ఇప్పటి వరకు కాజా పట్టీ సైడ్ పైపింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉక్స్ పట్టీ సైడ్ పైపింగ్ వేసుకోవాలి సేమ్ ఇప్పట్లాగే. ఈ విధంగా మనం రెండు వైపులా కూడా పైపింగ్ వేసుకున్న తర్వాత డబల్ పాదం అనేది పెట్టేసుకొని మనము పైపింగ్ మీదకి వెళ్ళి అయితే ఒక కుట్ట అనేది వేసుకోవాలి. కుట్ట అయినా వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే కుట్టు వేస్తున్నాను. చూడండి ఈ విధంగా పైపింగ్ క్లాత్ మీద కుట్ట అనేది వేసుకోవాలి. మనకు అక్కడ థ్రెడ్ పెట్టే దగ్గర కట్ చేసి ఉంటాం కదా, లోపలికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని పోగులు అనేది బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి. కొంచెం ఒక వేలుతో ఇలా ఇలా అనుకుంటా ప్రెస్ చేసుకుంటా మనం కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుంది. మనకు మలుపులు తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. చూడండి పైపింగ్ ఎలా వచ్చిందో చూడండి. అక్కడ మనకు థ్రెడ్స్ పెట్టే దగ్గర ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఒకసారి. ఇక్కడ స్క్వేర్ షేప్ సైడ్ కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.